ఈ మహేంద్ర తనయ నది బారువా సముద్రంలో కలవడానికి అరణ్యవాసంలో నివసించిన పంచపాండవులకి అర్జునుడు పాల్పడ్డ కపిల గోహత్యకి పంచపాండవులు కపిల గోహత్య పరిహారానికి అర్జునుడు బాణం దాటికి కపిల గోవు కళేబరం నుంచి చెల్లాచెదురుగా పడ్డ అవయవాల ప్రదేశంలో ఒకటి తక్కువ కోటి చుక్కల కోటిలింగేశ్వర స్వామి దేవాలయం మొత్తంగి పొట్టేశ్వర దేవాలయాన్ని పంచపాండవులు నిర్మించిన ప్రాచీన చరిత్రను వాటి స్థల పురాణాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఈ నది పేరు మహేంద్ర తనయ. తూర్పు కనుమ కొండల్లో ఉన్న మహేంద్రగిరి పై నుంచి పారుతూ ఇక్కడ వరకు వస్తుంది. ఈ నదిని ఒరిస్సాలో గిరిజన తెగ వాళ్ళు డెంగసారో నది అని పిలుస్తారు. మన సిక్కోల్ వాసులు ఇది మహేంద్రగిరిలో పుట్టింది కాబట్టి మహేంద్రగిరి కూతురుగా భావించి మహేంద్ర తనయ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఇది ఒరిస్సా మహేంద్రగిరిలో పుట్టి గజపతి జిల్లా నుండిగా ఆంధ్ర సరిహద్దుల పైన పారుతూ పాయలుగా మారి గండాహాతి జలపాతాలు గుండా కొంత వంశధార నదిలోను కలుస్తుంది. ఈ నది ఒరిస్సాలో గజపతి జిల్లా, ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లా గుండా దాగుడు మూతలాడుతూ సరిహద్దుల్లో తిరుగుతూ కొన్ని గ్రామాలు దాటి బారువా అనే విలేజ్ లో సాగర్ తీరంలో కలుస్తుంది. అదే నేను ఇప్పుడు చూపిస్తున్న బారువా దగ్గర ఉన్న మహేంద్ర తనయ బంగాళాఖాతంలో కలిసే చోటు. ఈ మహేంద్ర తనయ నది బారో సాగర తీరంలో కలిసే పుణ్యస్థలం గురించి, ఈ పుణ్యస్థలానికి మహేంద్రగిరిలో నివసించిన పంచపాండవులకు గల మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. మహేంద్ర తనయ ఇక్కడికి వచ్చి కలుస్తుంది కదా, దాని చరిత్రని ఇక్కడ కొత్తూరు గ్రామంలో ఉన్న లోకల్ వాళ్ళతో తెలుసుకుందాం. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. పెద్ద పూర్వం పెద్దలు చెప్పిన మాటలు నేను ఆలకించినవి. పూర్వం అంట పాండవుల టైంలో అర్జునుడు ఒక ఆవుకి కుట్టాడు బాణమేసి. ఆవు కలేవరలో పులుగుండు దగ్గరలో పడిపోయి ఇక్కడ అక్కడ కాలు పడ్డాయి. ఇక్కడ కాలు దాని రక్త బొట్లు కూడా పడ్డాయి. రక్త బొట్లు దాని ప్రభావం బట్టి అక్కడ కోటిలింగ స్వామి గుడి నిర్మించారు వాళ్ళే. దీన్ని కాశీగా కూడా భావిస్తారు. గుప్త కాశీగా. ఇక్కడున్న స్థల పురాణం అయితే వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. వీళ్ళు చెప్పిన ప్రకారం అర్జునుడు వేసిన బాణం దాటికి బలైన గోమాత కళేబరాన్ని పంచపాండవులు తీసుకువెళ్లేటప్పుడు ఈ ప్రదేశంలో కాళ్ళు పడ్డాయంట. సో అందుకని దీన్ని కవలగుడ్డి అని పిలుస్తుంటారు. అంతేకాకుండా గోమాత కళేబరం నుంచి ఒకటి తక్కువ కోటి రక్తపు బొట్లు ఇదే ప్రదేశంలో పడ్డాయి. అప్పట్లో పంచపాండవులు ఆ ప్రదేశంలో కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి పూజలు చేశారు. అందుకని ఈ ప్రదేశాన్ని గుప్తకాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్థానికులు చెప్పిన కథనాల ప్రకారం కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకొని దాని ఫుల్ వీడియోని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మహేంద్రగిరి ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసి తర్వాత ఈ సముద్రము ఆ మహేంద్రగిరి నుంచి వచ్చే మహేంద్ర తనయ రెండు కలిసేవి వ్యూ పాయింట్ చూపిద్దామని చెప్పొచ్చా. వ్యూ పాయింట్ చూసా చాలా బాగుంది. ఇది సన్సెట్ కన్నా సన్ రైజ్ అయితే ఇంకా బాగుంటుంది. సముద్రంలో నుంచి సూర్యుడు వస్తున్నట్టు ఇలా చాలా బాగుంటుంది. పుణ్యమైన పనులు అంటే పిండాలు పెట్టడము, నెక్స్ట్ దేవుళ్ళు పూజలు చేయడము, రథసప్తమి ఇలా చాలా వరకు జరుపుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ సముద్ర స్నానాలు చేయడానికి చాలా మంది ఇక్కడున్న దగ్గరలో ఉన్న స్థానికులందరూ వచ్చి సముద్రం స్నానం చేసి ఇక్కడున్న గుడిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. పురాణాల్లో కథనాల ప్రకారం ఇక్కడున్న స్థానికులందరూ మహేంద్రగిరిని దర్శించుకొని శివరాత్రి రోజు భీమ దేవాలయంలో ఉన్న శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఈ బారువా గ్రామానికి వచ్చి కవలగుడ్డి అంటే మహేంద్ర తనయ సముద్రంలో కలిసే ప్రదేశంలో స్నానం చేసి సాగర స్నానాంతరం బారువాలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని పొత్తంగి గ్రామంలో ఉన్న పొత్తంగి దేవాలయాన్ని దర్శించుకొని మహేంద్రగిరి పుణ్యక్షేత్ర యాత్రని ముగిస్తారు. మహేంద్రగిరి పుణ్యక్షేత్ర యాత్ర అనంతరం నేను కూడా దీన్ని దర్శించుకుందామని ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాం. ప్రెజెంట్ అయితే ఈ బీచ్ వ్యూ పాయింట్ అంతా చూస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ హౌస్ కూడా ఉంది. ఈ ఏరియా మొత్తానికి లైట్ హౌస్ అయితే ఇక్కడ ఒక దగ్గరే ఉంది. ఇది బారువా అంటారు విలేజ్ పేరు. ఇక్కడ రథసప్తమి రోజు కూడా ప్రత్యేకంగా సముద్రంకి వచ్చి స్నానాలు చేస్తుంటారు. అండ్ ఇక్కడ బుడ్డ అని చెప్పి ఒక యాత్ర కూడా అవుతుంటుంది. అది 12 సంవత్సరాలు సంథింగ్ పుష్కరంలో వస్తుంది. అది చాలా రేర్ గా వస్తుంది. ప్రెజెంట్ అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు బుడ్డి వచ్చినట్టు నాకు గుర్తుంది. చాలా చిన్నవాడిని, ఇంకా త్వరలో ఎప్పుడో ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న బారువా అనే దానికి చరిత్ర, ఒకప్పుడు ఈ సముద్రంలోనే పోర్టు కూడా నిర్మించాలని చెప్పి చాలా ప్రయత్నించారు. కాకపోతే ఇక్కడ కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోర్టుని ఇక్కడ నిర్మించలేక వైజాగ్ లో నిర్మించారు. లేదంటే వైజాగ్ పోర్ట్ ఇక్కడే వచ్చి ఉండేది. సో ప్రస్తుతానికి ఇక్కడున్న స్థానికులు దీన్ని సెకండ్ గోవాగా పిలుస్తూ పర్యాటక ప్రాంతంగా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మహేంద్ర తనయ మరియు బంగాళాఖాతం ఇదే తీరంలో చాలా మంది మత్స్యకారులు చేపల వేటను తమ వృత్తిగా ఎంచుకొని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వాళ్ళు సముద్ర తాబేలు సంరక్షణ కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేసి
ఇక్కడ నిర్మించారు. అక్కడ స్థానికులు వాళ్ళు గుడ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పొదిగించి ఆ వచ్చిన పిల్లలన్నింటినీ మళ్ళీ సముద్రం లోపలికి విడిచిపెడతారు. ఇలా చేసి చాలా వరకు తాబేల్ని సంరక్షిస్తూ, ఇలాంటి ఇక్కడే కాదు, ఈ ఊర్లే కాదు, మత్స్యకారు ప్రతి ఊర్లోనే ఏర్పాటు చేసి సంరక్షణ కేంద్రాలుగా నిర్మించి వాళ్ళ ద్వారానే తాబేళ్ళని పొదిగించి మళ్ళీ సముద్రంలో విడిచిపెడుతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా వరకు అంతరించిపోతున్న తాబేళ్ళ జాతిలో వీటిని కూడా కాపాడి గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా దీనికి సపోర్ట్ చేయడం చాలా గర్వకారణం. మహేంద్ర తనయ నది బార్వ సాగర తీరంలో కలిసే చోటికి వనవాసంలో ఉన్న పంచపాండవులకి గల మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ నివసించిన ప్రజల ద్వారా తెలుసుకున్నదైతే ఇది. ఇన్ కేస్ మీకు ఏమైనా కొత్తగా విషయాలు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గోమాత కళేబరం నుంచి పడ్డ 1 తక్కువ కోటి చుక్కల కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా త్వరలో నేను మీకు చూపిస్తా. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.